పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈరోజు భక్తి అనే పదం తీసుకుందాం. మీరాదేవికి కృష్ణుడి మీద భక్తి, సంగీతజ్ఞులకు సంగీతం పట్ల భక్తి, ఆది శంకరాచార్య వరకు ఆత్మ జ్ఞానం పట్ల భక్తి, గౌతమ బుద్ధుడికి ధ్యానం పట్ల భక్తి. ఈ విధంగా భక్తి అనేది ఎన్నో చోట్ల ఉంది మనకి. డెడికేషన్, భక్తి అంటే డెడికేషన్, పూర్తి సమర్పణ ఏదైనా దాని పట్ల. మన పిరమిడ్ మాస్టర్లకు ధ్యాన ప్రచారం పట్ల భక్తి, పిరమిడ్ నిర్మాణాల పట్ల భక్తి, శాకాహార ప్రచారాల పట్ల భక్తి, ఈ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడం పట్ల భక్తి, ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి సంసారం పట్ల భక్తి, రైతులకు వ్యవసాయం పట్ల భక్తి. ఎక్కడ చూసినా భక్తి యొక్క విశేషత మనకు కనబడుతూనే ఉంటుంది. ఇంత భక్తో తమ దృక్పథం పట్ల భక్తి, తమ కోరికల పట్ల భక్తి, తమ వృత్తుల పట్ల భక్తి. ఈ విధంగా మనం భక్తిని ఒక విశ్వరూపం చూస్తున్నాం ప్రతి చోట. ఒకానొక భక్తి యొక్క నిర్వచనం ఏమిటంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే. స్వస్వరూపానుసంధానం, మన స్వంత స్వరూపంతో మనం అనుసంధానితం కావడమే భక్తి అని చెప్పబడుతోంది. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే. మన గురించి మనం తెలుసుకోవడమే భక్తి అని చెప్పబడింది ఇందులో. నాకు ఇది చాలా నచ్చింది, ఈ యొక్క నిర్వచనం. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే. రమణ మహర్షి ఎప్పుడు కూడా ఇవే ప్రశ్నలు చేసుకున్నాడు. నేను ఏమిటి, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరి కోసం వచ్చాను, ఏం చేయడం కోసం వచ్చాను, ఏం సాధించడం కోసం వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, నేను అంటే ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి, నా స్వరూపం ఏంటి, నా స్వస్వరూపం ఏమిటి, దానికి నేను ఎలా చేరుకోవాలి అన్నదే స్వస్వరూపానుసంధానం. అదే భక్తి అని చెప్పబడింది. రమణ మహర్షి గారికి తన మీద తనకి భక్తి ఉంది. నేనేమిటి, ఎప్పుడు ఆ విచారణలోనే ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన కలిసినా నువ్వెవరో తెలుసుకోబోయ్ అని చెప్పేవారు. మౌనంలో తెలుసుకో, మానసిక మౌనంలో తెలుసుకో నాయన. వాచిక మౌనంలో, మానసిక మౌనంలో నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీకు నువ్వు దర్శనమిస్తావు అని చెప్పారు ఆయన. పిరమిడ్ మాస్టర్ అంతా అదే చెప్తున్నారు. ధ్యానం చేయబోయ్, మనసును శూన్యం చేసుకోబోయ్, శ్వాస మీద ధ్యాస ద్వారా. అప్పుడు నీ స్వస్వరూపము నీకే అవగతం అవుతుంది, నీకే సువిదితం అవుతుంది, నీకే అనుభవైక వైద్యం అవుతుంది, నీ ఆత్మ నీకు ప్రస్ఫుటం అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చావు, ఏ మూలాల నుంచి వచ్చావు, ఏ మూలాలకు పోతున్నావు, నీ గురించి సమగ్రంగా నీకు తెలుస్తుంది. స్వస్వరూపానుసంధానం, ఇదే భక్తి నాయన అని చెప్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. నువ్వు కూర్చోను, నీ పట్ల నీ భక్తిని పెంపొందించుకో. ఏమిటయ్యా భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే. ఎంత గొప్ప నిర్వచనము. ఈ నిర్వచనం ప్రకారం ధ్యాన సాధనే భక్తి యోగము. ధ్యాన సాధన కాకుండా వేరే భక్తి యోగం ఎక్కడా లేదు. అది ఉన్నా అది కొంతకాలానికి ఉంటుంది, మళ్ళీ అది ధ్యానానికి రావాల్సిందే. ఆ భక్తి ధ్యానంగా పరిణామం చెందవలసిందే. అందుకే భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, అర్జున నువ్వు యోగివికా నాయన, నీతో నువ్వు కలువు, నిన్ను నువ్వు తెలుసుకో, యోగివికా, నిరంతరము ధ్యాన సాధనలో ఉండు, అదే నీ భక్తి యోగం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ఇదే నిర్వచనం, భక్తి యొక్క నిర్వచనం. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ విధంగా భక్తాగ్రేసరులు, భక్తి యోగంలో అగ్రసరులు. ఎప్పుడూ భక్తిలో ఉంటారు, ఎప్పుడు స్వస్వరూపానుసంధానంలో ఉంటారు. మన గమ్యము మనమే, మన గమనము మన వైపే. అదే భక్తి అంటే. మనమంతా మన శ్వాస దగ్గర మనం నేర్చుకుంటున్నాం. శ్వాసానుసంధానం ద్వారా మన స్వస్వరూపానుసంధానం కలుగుతుంది. ఆనాపానసతి ద్వారా స్వస్వరూపానుసంధానం. ఇదే భక్తి యోగము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారు చెప్తున్న మార్గం ఇది, భక్తి యోగము. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ విధమైన భక్తి యోగులు కావాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, భక్తి యోగం అంటే ధ్యాన యోగమని తెలుసుకుందాము. ధ్యాన సాధనే భక్తి యోగము. ఇదే మన న్యూ ఏజ్ స్పిరిచువల్ ఫిలాసఫీ. ధ్యాన సాధనే భక్తి యోగం మనం కనుక్కున్నాము, పరిశీలించి తెలుసుకున్నాము. Healthy, happy and long standing. Meditation is the answer for all the problems of humanity, whatever they are: physical problems, emotional problems, social problems, financial problems, intellectual problems, whatever the problems, meditation is the answer. So in these times of stress, worldwide stress, we want you to spend more time in meditation. Just close your eyes and begin to observe your breathing. Then you will automatically slip into meditation. Any time is best time for meditation. Any place is best place for meditation. Any situation is best situation. Then this is the current situation, is really the best time. Let us force ourselves into meditation and study the spiritual science. All the spiritual science all over the world directly points to meditation. We should read all the books of spirituality. This is the time to read all the books of spirituality and do meditation a lot. This is the message of Pyramid Spiritual Science Movement to all the persons, all the people of all over the world. Spend maximum time in meditation. Let no fear embrace you. Be fearless. Read all the spiritual science books. All the spiritual science tells you that every disease is psychosomatic. It begins in the psyche, expresses itself in the soma. So
Soma is only an effect. The cause is in the psyche. You must remove the cause. That's what meditation does. And one more important thing is, cease from eating animal food. No animal should be cut. No plant, no bird should be killed. No fish should be murdered. Give yourself to plant food. Be a vegetarian. These are the precautions you must take. If you don't take these precautions, you'll have to face the result. And wherever possible, use the pyramid energy for meditation. These are the 4 points pyramid spiritual movement has been trying hard for the past 30 years. Spiritual science, study of spiritual science, doing meditation, becoming a vegetarian, and utilizing pyramid energy for meditation and other purposes. For storing the vegetables, drinking pyramid water. Drink maximum pyramid water. So, my dear friends, this is the message from the Pyramid Spiritual Society movement to all the people of India and the whole world. My best wishes to everybody. Thank you very much.